ఈ యొక్క న్యాయాధిపతి, ఇతని గురించి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆయనకి పేరు పెట్టాడు. అన్యాయస్తులు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద పిల్లారా. ఎందుకంటే వారి జీవితంలో, వారి కుటుంబాల్లో అద్భుతాలు ఎందుకు జరగట్లేదో తెలుసా? యేసు ప్రభు లేడు, సత్యం లేదు, జీవము లేదు, నీతి లేదు. యేసు ప్రభే నీతిమంతుడు, యేసు ప్రభే సత్యవంతుడు, యేసు ప్రభే జీవమై ఉన్నాడు, యేసు ప్రభే మార్గమై ఉన్నాడు, మరణము నుండి జీవములోనికి దాటించువాడు. ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో మరణాన్ని చూస్తున్నారు, చీకటిని చూస్తున్నారు, అపవిత్రమైన కార్యాలు చేయటానికి తమను అప్పగించుకుంటున్నారు. ఈ న్యాయాధిపతి కూడా అపవిత్రంగా జీవించడానికి, అన్యాయంగా జీవించడానికి, అక్రమంగా జీవించడానికి తన జీవితాన్ని అర్పించుకున్నాడు పిల్లారా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుప్రభు వారు చెబుతూ ఉన్నారు, తనలో తాను ఏమనుకున్నాడంట, మాటి మాటికి వచ్చి ఆమె ఏం చేస్తున్నా, తొందర పెడుతూ ఉందంట, మాటి మాటికి వస్తూ ఉందంట ఆయన దగ్గరికి, గోజాడుతూ